అక్కడ లైన్ గా అట్లా లైన్ నిలబడి బ్యాక్ గో డాన్స్. సో దిస్ ఈస్ ఎ పీటీ క్లాస్. టుడే పీటీ క్లాస్ నాట్ ఇన్ ఏ గ్రౌండ్. ఈరోజు పీటీ గ్రౌండ్ లో కాదు, ఓన్లీ క్లాస్ రూమ్ లోనే. ఓకేనా? ఆర్ యు రెడీ? ఓకే చిల్డ్రన్స్. సో ఈరోజు మనం పీటీ క్లాస్ చాలా ఇంట్రెస్టింగ్ అయితే కండక్ట్ చేస్తున్నాం మీకు. ఓకేనా? సో ఎవ్రీ మీకు గ్రౌండ్లో అయితే కండక్ట్ చేస్తా, కానీ ఈసారి సో పీటీ ఇన్ క్లాస్ రూమ్. ఓకేనా? సో ఇందులో నేను మీకు కొన్ని యాక్టివిటీస్ ఈ చిట్లా రాసిన. సో నేనైతే ఎవరిపై అయితే విరుస్తానో వాళ్ళు వచ్చి ఈ చిట్టి పికప్ చేస్తే ఆ చిట్టిలో వాళ్ళకి వచ్చే యాక్టివిటీ ఏందో వాళ్ళు చేసి చూపించాలి. ఓకేనా? ఓకే చిల్డ్రన్స్, ఫస్ట్ అమ్ములు పికప్ యువర్ స్లిప్. ఏ స్లిప్ వస్తే అందులో ఏం యాక్టివిటీ ఉంటే అది చేయాలి. ఓకేనా? పికప్ ఐ విల్, నేను చూస్తా. ఫైట్ విత్ ఏ ఫ్రెండ్. బెస్ట్ ఫ్రెండ్ కోసం నీ పక్కన ఉన్న ఫ్రెండ్ కోసం కొట్టాడాలి. చూజ్ యువర్ ఫైటర్. ఎవరితో కొట్టాడాలనుకుంటున్నా? మీ బెస్ట్ ఫ్రెండ్ కోసం ఇంకొక ఫ్రెండ్తో కొట్టాడాలి. టాపిక్ ఏదైనా సరే చూజ్ చేసుకొని కొట్టాడాలి. నీ ఫైటర్ ఎవరో చూజ్ చేసుకో. నువ్వు ఎవరితో ఫైటింగ్ చేయాలనుకుంటున్నావు అని చూజ్ చేసుకో. ఫైటింగ్ చేస్తా. జానవి ఫ్రెండ్, గాయత్రి బెస్ట్ ఫ్రెండ్. జానవి, గాయత్రి ఇస్ ద బెస్ట్ ఫ్రెండ్ అండ్ జానవి ఇస్ యువర్ ఫ్రెండ్. ఫైటర్. ఫైటర్. ఓకే, సెలెక్ట్ వన్ టాపిక్. ఓకే, నౌ స్టార్ట్ ద యాక్షన్. యాక్షన్. ఏ జానవి వచ్చి ఇట్రా. అయ్యో మురు వదిలేసి. ఏ నువ్వుకే ఊకోను, ఏం భయపడక, నేను చూసుకుంటా. అట్లా ఎట్లా అంటే నువ్వు నా బెస్ట్ ఫ్రెండ్, నీ గురించి వేరే వాళ్ళ గురించి ఎట్లా చెప్తాయి వేరే వాళ్ళకు? ఏంటిది పిచ్చిన? ఏంది మా గాయత్రి గురించి ఏమో చెప్తున్నావు అంటే వేరే వాళ్ళకి ఏం చెప్తున్నావు? నేనేం చెప్పినా చెప్పినా అంటే నాకు తెలిసింది. ఎందుకు చెప్తున్నావు నువ్వు? నేను ఎప్పుడు చెప్పినా? నువ్వు చూసినావా నేను చెప్పడం? నేను చూడలే కానీ వేరే వాళ్ళు చెప్పారు నువ్వు ఈమె గురించి ఏదన్నా ఎక్కి చెక్కి చెప్తారు. నాకు వాళ్ళు చెప్పిన వాళ్ళు నా బెస్ట్ ఫ్రెండ్. వాళ్ళు చెప్పాను. వాళ్ళెవరు నీకు ఎట్లా చెప్తా? నేను చెప్తున్నా ఆమె గురించి. నేను ఆమె గురించి ఏం బ్యాడ్గా చెప్పలే. ఆమెకి నువ్వు చెప్పినా ఆమె గురించి నాకు తెలియదు. ఎందుకు చెప్పినావు అసలు? నీకు ఏం అవసరం? నేను ఏం చెప్పలే. ఆమెనే ఎవరికో చెప్పి ఇట్లా చెప్పమను ఫైటింగ్ నాకు చెప్పినామే నా బెస్ట్ ఫ్రెండ్. అర్థమైందా? నువ్వు ఈమె గురించి ఏం చెప్పాలి? ఎక్కి చెక్కి చెప్పుంటారు. కుర్రి ఆమెతో మాట్లాడకుర్రి అది ఇదని అన్ని చెప్పినా అంటే వాళ్ళకి ఎందుకు చెప్పినాను? అసలు నీకు ఏమవసరం? నీకు ఒకటి చెప్పినావు అన్ని చెప్పినా అని. నా బెస్ట్ ఫ్రెండ్ చెప్పింది. వేరే బెస్ట్ ఫ్రెండ్ పేరు చెప్పు. పేరు నేను చెప్పా. ఎందుకు చెప్పావు? భయపడుతున్నావా? భయపడుతున్నావు. నువ్వు భయపడుతున్నావా? అగ్గో అందుకే నవ్వుతున్నావు. నువ్వే భయపడుతున్నావు. ఇక చూడు నేను ఎంత మంచిగా మాట్లాడుతున్నాను. నవ్వకుండా. వెరీ గుడ్, నైస్. అమ్ములు మంచి టాపిక్ ఎంచుకున్నావు. జానవి మంచి ఫైటింగ్ చేసినావు. వెరీ గుడ్. ఓకే, వెరీ గుడ్. అదే చాలా సూపర్ చేసినవే, కానీ ఇంకొంచెం గట్టిగా మాట్లాడాల్సింది. అదే నేను ఉంటే ఆ ప్లేస్లో అమ్ములు ఒక్కటి ఇస్తుండే. అరే ఆమె దెబ్బ గట్టిగా మాట్లాడుతుంది. ఏ మాట్లాడాలో అర్థం కాలేదు. అయినా కానీ సూపర్ చేసినవే. ఓకే, సో అమ్ములు సూపర్ వేసినావు స్కిట్ అయితే. సో నెక్స్ట్ చేయబోయేది హనీ. కమాన్. ఇందులో ఏది వస్తే అది చేయాలి. ఓకేనా? పికప్. ఇది ఓకే, చూద్దాం అన్నికి ఏది వచ్చిందో. మార్నింగ్ చిల్డ్రన్స్ ని రెడీ చెయ్యాలి. స్కూల్ టైం అవుతుంది. మమ్మీ టైం 8 అవుతుంది. 8:30కి స్కూల్ ఉండాలి. లేవు బ్రష్ చేసుకోపా. జల్దీ బ్రష్ చేసుకోండి రా. అయిపోయి మమ్మీ స్నానం చేసుకోపో. చేసుకో స్నానం.
మమ్మీ కళ్ళు మండుతుంది మమ్మీ. ఆగు కళ్ళేం మండ ఆగు చేసా ఆగు. కూర్చో కూర్చో జుట్టేసా కూర్చో. ఇటు పట్టే మా ఇద్దరు టిఫిన్ చేతి కట్టుకోమని ముద్దుడా రెడీ యాక్షన్. లేవు మూతి కడుకో. తీసుకో బ్యాగ్ వేసుకో నాడు. ఓకే వెరీ గుడ్ డంచిగా ఆయన కంగ్రాచులేషన్స్. సో పిల్లలు చాలా బాగా స్కిట్ చేసారు. ఓకేనా వెరీ గుడ్ ఏరండి. సో ఓకే ఫ్రెండ్స్ నెక్స్ట్ గాయత్రి కమాన్. ఏది ఓకే ప్లే పావులాట వితౌట్ పావులు. యాడ్ వన్ యువర్ బెస్ట్ ఫ్రెండ్. అమ్ములు కమాన్ అమ్ములు. అరే అమ్ములు ఇక పౌలు సంచి చేసుకుని ఆడుకుందామా? పౌలు ఇచ్చినావా? ఆడుకుందామా ఆడుకుందాం. ఇగో నేను అన్నం వంటాను కూర సరేనా? సరే సరే నేను బియ్యం అడుగుతున్నా. సరే పౌలు అనేది చదువుదాం. కూరగాయలకి అయితే లేట్ అవుతుంది. ఏం కూర వండుదాం ఇంతకి? టమాటా కూర వండుదాం. టమాటా కూర ఎన్ని టమాటాలు కట్ చేయాలి ఇప్పుడు నేను? 4 కట్ చేసి చాలుతాయి. 1 2 నా బియ్యం అడుగుతాను అయిపోయింది. ఇక పై మీద పెడతా. అయిపోయిందా? ఇంగో కూర వండు. వండానా? తీసుకో. అప్పుడు నేను అంతా చదివి పెడతా. అంత పిల్లలు ఎట్లా వేసి వేరు. కారం పప్పు చాడకటి చాడు చేయడం వాడేసిరు. గాయత్రి వాసన వస్తుంది ఆ కూర. అబ్బా అద్భుతం మంచిగా ఉంది. టమాటా కూర మంచిగా ఉంది కదా. నీకు ఇష్టమా టమాటా కూర? నా ఫేవరెట్ తెలుసా? అరే నా ఫేవరెట్ కూడానే. కుక్కలు ఒరిగినట్టు వాడే కొత్తది అనుకుందాంలే. అరే కూర మస్తు వాసన వస్తుంది. నాకైతే తినబుద్ధి అవుతుంది. సరే సరే అన్నం అయిందా? అయిపోయింది. ఇగో పక్కకు పెట్టినా. ఇక కూర అయినట్టేనే. ఇగో ప్లేట్ నీకో ప్లేటు నాకో ప్లేటు. ఇగో అన్నం. ఇగో నీకు కొంచెం అన్నం. కూర కూర నాకు కూర. మళ్ళీ నీళ్ళే నీళ్ళ నేను తీస్తా. ఇగో నీళ్ళు నాకు. ఇగో తిందామయ్యా. అబ్బా ఫస్ట్ నేను తింటానే. తిను. అబ్బా మస్తు ఉంది. అబ్బా ఎన్నాడు తినలేదు నేను ఇంత మంచి కూర. మస్తు ఉంది. తిను తిను తిను. అమ్మ నిజంగా మస్తు ఉంది. సూపర్ ఉంది. కిరాక్ ఉంది. ఫెంటాస్టిక్ మస్తు ఉంది. తిను తిను తిను. అడుగుందాం దాయ్యా. ఇక అవునా తినడు అయిపోలేదు. తింటా గిన్నెలు తోమదా? నడు. ఎంత గబ్బు గబ్బు చేసినవి అమ్ములు. మంచి కూర అయింది. నడు దా మీనా టాటా మీనా సింగే సాంగ్ డింగే డాంగ్. మీనా టాటా మీనా సింగే సాంగ్ డింగే డాంగ్. క్యారమ్ బోర్డ్ బ్యారమ్ బోర్డ్ STOP స్టాప్. ఏం స్టాపు బస్ స్టాపు. ఏం బస్సు స్కూల్ బస్సు. ఏం స్కూలు హై స్కూలు. ఏం ఐసు పాలైసు. ఏం పాలు బరపాలు. ఏం బర్రే అది బర్రే నాడు పోయా మీద నాడు. వెరీ గుడ్ వెరీ గుడ్ క్లాప్స్ క్లాప్ క్లాప్. వెరీ గుడ్ చాలా బాగా చేసారు పిల్లలు. అమ్ములు కంగ్రాచులేషన్స్. అమ్ములు గాయత్రి పావు లేకుండా పావులాట ఆడిరు. వెరీ గుడ్ మమ్ వెరీ గుడ్ గుడ్ వెరీ. ఓకే నెక్స్ట్ 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 వచ్చేసి అంజలి. అంజలి కమాన్ pick up your slip and do that. Argument with sir any topic. Silent. ఎవరు మాట్లాడొద్దు. అంజలి tell me. సార్ చూడండి సార్ నా మార్క్స్ ఎన్ని వచ్చినాయి ఒకసారి కౌంట్ చేయండి. ఏమేమి మార్క్స్కి తక్కువ వచ్చినాయా? మా మమ్మీ నిన్న అందరికి చూపించిన ఇజ్జత్ మొత్తం పోయింది అక్కడ.
అయ్యో అంజలి, నువ్వు పాస్ అయిపోయినావు, నేనే చూసుకోకుండా నేను ఫెయిల్ చేసి. అట్లా ఎట్లా చేస్తారు సార్? మా మమ్మీకి ఫోను ఇజ్జత్ మొత్తం పోయింది. ఫెయిల్ చేసినాక ఎట్లా చేస్తారు ఫోను? మీ వల్ల నా ఇజ్జత్ మొత్తం పోయింది. అంజలి వాటి ఏంది నా మీదకి వదులుతున్నావు? మీ వల్ల ఫెయిల్ అయినా సార్ అందరూ చెప్పింది. మా మమ్మీ నా ఇజ్జత్ మొత్తం పోయింది. మిస్టేక్ అయింది, అయితే నువ్వు నా మీద సీరియస్ అవుతున్నావు. అట్లా ఎట్లా చేస్తారు సార్? మీకు తెలియదా? నువ్వు ఎందుకు సీరియస్ అవుతున్నావు నా మీద? మిస్టేక్ అయింది. ఎందుకు సీరియస్ అవుతున్నారు? మొత్తం పోయింది. యు ఆర్ ఆర్గ్యూయింగ్ విత్ మీ. yes sir. నేను ఎవరో తెలుసుగా, ఆమె క్లాస్ సార్, క్లాస్ టీచర్. అయితే యు ఆర్ ఆర్గ్యూయింగ్ విత్ మీ. నేను ఫెయిల్ చేసిన మంచి ర్యాంక్ తెచ్చుకుంటున్నా. స్లోగా అడగాలి, మెల్లగా అడగాలి. సార్ మార్క్స్ కౌంటింగ్ తప్పు ఉంది సార్ అన్నానే. లైక్ దట్ యు ఆర్ షౌటింగ్. yes sir. నా ఇజ్జత్ మొత్తం ఐ యు లర్నింగ్ దిస్? yes sir. షట్ అప్. నాతో నువ్వు ఆర్గ్యుమెంట్ చేస్తున్నావా? మీ వల్ల నేను ఫెయిల్ అయినా. ఫెయిల్ కాలేదు, ఇప్పుడు నేను పాస్ చేస్తా. ఎట్లా చేస్తారు ఫెయిల్ అయితే? రాష్ట్రం కౌంటింగ్ తప్పైంది. అట్లా ఎట్లా చేస్తారు? మమ్మీ తిడతారు మళ్ళీ. ఐ విల్ టాక్ విత్ యువర్ పేరెంట్స్. ఆర్గ్యుమెంట్ చేస్తున్నావు, ఆర్గ్యుమెంట్ నాతోటి. ఐఎమ్ నాట్ యువర్ ఫ్రెండ్ టు ఆర్గ్యూ విత్ మీ. నేను నీ ఫ్రెండ్ కాదు నాతో ఆర్గ్యుమెంట్ చేయనీకే. ఐఎమ్ క్లాస్ టీచర్. క్లాస్ టీచర్ అయితే అట్లనే చేస్తారా? గో. ఐ విల్ టాక్ యువర్ మదర్. గో. యు ఆర్ ఆర్గ్యూయింగ్ విత్ మీ. నో గో సర్. సిట్. సిట్. గో. సర్ నో గో. ఓకే, వెరీ గుడ్ ఆర్గ్యుమెంట్, వెరీ గుడ్. అంజలి డన్ ఏ గ్రేట్ జాబ్. ఓకే, నెక్స్ట్ 2 చీట్స్ మిగిలినాయి. ఈ 2 చీట్స్ ఎవరు తీశారు? మిల్కీ. ఓకే, వెరీ గుడ్. మార్కెటింగ్ చెయ్యాలి, పౌడర్ డబ్బా, చూజ్ యువర్ కస్టమర్. నువ్వు ఒక పౌడర్ డబ్బాని ఒక కస్టమర్కి సేల్ చేయాలి. పౌడర్ డబ్బా యాజ్ ఎ మార్కెటింగ్ గర్ల్. ఓకేనా? చూజ్ యువర్ కస్టమర్. ఈ కస్టమర్ ఎవరు? హనీ సర్. హనీ ఈజ్ యువర్ కస్టమర్. ఓకే హనీ, కమ్ హియర్. హనీ యువర్ కస్టమర్. ఓకేనా? ఇప్పుడు ఈ అమ్మాయి వచ్చి నీకు పౌడర్ డబ్బా సేల్ చేస్తుంది. సో ఎందుకు సేల్ చేసుకోవాలి అనేది ఆమె చేపిస్తే నువ్వు ఆమెతో ఓకేనా? నచ్చితే పౌడర్ డబ్బా కొనుక్కోవాలి. ఓకే, డన్. హాయ్ మ్యామ్. హాయ్, మై నేమ్ ఇస్ మిల్కీ మ్యామ్. మై నేమ్ ఇస్ హనీ. మ్యామ్ నేను ఈ కాలనీలో 2-3 డేస్ నుంచి తిరుగుతున్నాను మేడం. అడిగిన ఇక్కడ ఎవరు బ్యూటిఫుల్గా ఉంటారు అంటే మీ పేరే చెప్పాడు మేడం. ఓ థ్యాంక్ యూ మేడం. ఈ పౌడర్ తీసుకుని మేము మంచిగా ఉంటాం, మీకు బ్యూటీ పార్లర్ పోన అవసరమే ఉండదు. నాకు వద్దు, నాకు ఏమొద్దు పౌడర్ గీడర్. కాదు మ్యామ్, చాలా బాగుంటుంది పౌడర్, బ్రాండెడ్ పౌడర్ మ్యామ్. నాకు వద్దు, మా ఇంట్లో ఆల్రెడీ ఉంది, నాకు ఏమొద్దు, నాకు ఇంట్రెస్ట్ లేదు. కానీ వేసుకుంటే చాలా తెలియదు, బ్యూటీ పార్లర్ అవసరమే ఉండదు మేడం. వద్దమ్మా, నాకు వద్దు ప్లీజ్. తీసుకోండి మేడం, చాలా బాగుంటుంది మీ ఫేస్ కి, చాలా వైట్ గా కనబడతారు. మా ఇంట్లో ఆల్రెడీ పెద్ద పౌడర్ డబ్బు ఉందమ్మా, అది అయిపోయినాం కదా. కావాలంటే మేడం ఇది ఇంకా బాగుంటుంది దానికన్నా. వద్దు, నేను ఎప్పటి నుంచో యూజ్ చేస్తున్నా, నేను అదే తీసుకుంటా. ఇది వద్దు నాకు. మేడం ఇదే తీసుకోండి మేడం. నాకు ఇది వద్దు. బాగుంటుంది మేడం. నాకు వద్దు, నాకు నచ్చది. మంచిగా ఉంటుంది మేడం. క్వాంటిటీ చూపించాలా మీకు? చూడండి. నాకు ఆ కంపెనీ అంటే ఇష్టం, నేను అప్పటి నుంచో అదే అనుకుంటా. చూసుకోండి మేడం, ఇది ఎంత బాగుంటుందో చూడండి. మేడం తీసుకోండి. 505 ఇస్తావా? అయితే ఇవ్వండి 505. తీసుకోండి. తీసుకోండి మేడం 5. ఇంకో తీసుకోండి. ఎట్లుంటుందా మరి పౌడర్? ఓకే మ్యామ్. ఓకే బాయ్. నెక్స్ట్ 1 లాస్ట్ ఒక స్లిప్ మిగిలింది. సో నెక్స్ట్ జాహ్నవి, కమాన్. సో జాహ్నవి ఒకటే ఉంది కాబట్టి నేను స్లిప్లో ఏముందో మీకు చదివి చూపిస్తా. ఓకేనా? బై వెజిటేబుల్స్ విత్ మల్లేష్ షాప్. నా దగ్గర నువ్వు కూరగాయలు కొనాలి. వితౌట్ కూరగాయలు నువ్వు నాతో కూరగాయలు కొనాలి. ఓకేనా? అబ్బా, కూరగాయలు మస్తు రేటు ఉన్నాయి. టమాటా 80 రూపాయలు కేజీ అయింది. కూరగాయలు మస్తు ఫిరమైపోయినాయి. అమ్మ నమస్కారం అమ్మ. రండి రండి రండి. ఏం కావాలమ్మా? ఏం కావాలి? నాకు టమాటాస్ కావాలి. టమాటా అయితే 80 రూపాయలు కేజీ అయిందమ్మా. అంతా ఎందుకు అమ్మా? అమ్మ అంతేందుకు అంటే బయట వర్షాలు పడుతున్నాయి అంట బీహార్లా, అక్కడ నుంచి ట్రాన్స్పోర్ట్ లేదు, మస్తు పిరం అయిపోయినాయి. మీరేం అనుకోకూరి. 80 రూపాయలకి 1 రూపాయి తక్కువయ్యా. అరే ఒక్కడొక లాస్ట్ చెప్పమ్మా ఏం కావాలి? 70 రూపాయలే. మునక్కాయలు ఉన్నాయి. మునక్కాయలు ఉన్నాయి. 120 రూపాయలు మునక్కాయ. 120 రూపాయలు ఏంది ఉండదు గింత? నువ్వు ఇంత అమ్ముతావు.
లేదమ్మా మునక్కాయలు మస్తు రేట్ అయినా కూరగాయలు మస్తు పిరమైనా అమ్మా ఎన్ని కావాలి మునక్కాయలు ఎన్ని కావాలి టమాటాలు ఎంత మునక్కాయలు 2 కావాలి మునక్కాయలు 2 టమాటాలు 4 2 టమాటా కిలో 2 కిలోలు 3 కిలోలు 3 కిలో టమాటా క్యాబేజీ క్యారెట్ 40 రూపాయలు కిలో క్యాబేజా క్యాబేజ్ ఒకటి 35 రూపాయలు సరే ఇయ్యు 2 ఇయ్యు 2 మొత్తం 350 రూపాయలు అయిందమ్మా అయ్యో నేను పర్స్ తెచ్చుకోవడం మర్చిపోయినాయా అరే ఏందమ్మా నువ్వు ఇంతసేపు బేరమాడి కూరగాయలు వేసుకోవచ్చు టమాటాలు అన్ని జోపించి అంత వేసాక ఇప్పుడు పర్స్ ఏదంటావు మర్చిపోయినా నీకు ఫ్రీగా మళ్ళీ ఎప్పుడైనా ఇస్తా ఫ్రీ ఎందుకు ఇస్తారు మళ్ళీ ఎప్పుడైనా ఇస్తా దిమాగ్ ఏమైనా ఖరాబ్ అయిందా నీకు ఎంతసేపు పని చేపించినా ఊగుడుంటే ఎక్కువ మాట్లాడుతున్నా దిమాగ్ ఏంటి లేకపోతే కూరగాయలు అంటే జోపించినావు రేట్ అంటే పెద్ద కొనేదాని లేక అదెంత ఇదేంత అన్నావు పైసలు లేవు అంటే పైసలు లేదు నువ్వు మార్కెట్కి వచ్చినావు ఇప్పుడు నేను పర్సు మర్చిపోయినా అయినా పడ్డది ఎందుకు ఊకే అంటే ఎట్లా పడుతుంది చూసుకోవాలి ఎంత మొత్తం టైం అంతా వేస్ట్ చేసినావు నాది పైసలు పెట్టుకొని బేరం ఆడాలి పో నీ కొనే ముఖమే పో అడుగు అన్ని తీసుకో పో కొనుక్కుంటాం పో పొద్దుగా అయిపోయి భార్య గిరాకు వచ్చింది సీములు ముక్కు చింతకాయ